సో ఇప్పుడే వచ్చాము భద్రాచలం. సో ఇక్కడ నుంచి మనం హోటల్కి వెళ్ళాలి. నేను తీసుకున్న రూము ఒక రోజుకి 1000 రూపీస్, 24 hours మా ముగ్గురికి. ఏసీ కూడా ఉంది, టీవీ కూడా ఉంది, వాష్రూమ్ కూడా ఉంది, బాగుంది రూమ్. ఇప్పుడే అలా ఫ్రెష్ అప్ అయ్యాం. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. మిగతాది ఇంకా టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అలా ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే అలా వెళ్తున్నాం లోపల నుంచి. ఇప్పుడే అలాగా ఫ్రెష్ అప్ అయ్యి అలా ముందుకు వెళ్తున్నాం. ఇంకా అలా వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకు అలా ఎందుకు రాను వెనక్కి వెళ్ళిపోతున్నాం? ఎందుకు రాకపోతున్నా? హాయ్ చెప్పు హాయ్ చెప్పు. టెంపుల్కి ఎలా వెళ్ళాలో కొన్ని బోర్డు మీద డైరెక్షన్స్ ఉంటాయి, అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. నడుచుకుంటూ వెళ్ళాలి. అలా వచ్చాం. పైకి వెళ్ళాలి ఇప్పుడు. అక్కడి నుంచి కూడా రావచ్చు, అలా వచ్చి ఇలాగ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. ఇంకా అలా ఇప్పుడు ఇంకొక 7 నుండి చూస్తాం ప్లేసెస్ కదా. అక్కడి నుంచి అలా నడుచుకొని ప్రస్తుతానికి వెళ్తున్నాం. అవన్నీ సామాన్లు మనకి ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. అన్నీ అవైలబుల్గా ఉంటాయి. టెంపుల్ పైన ఆర్జిల్లే మనకి అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మనకి. ఇలా లోపలికి వెళ్ళారంటే ఇక్కడ ఒక శివుడు టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని చూసి కొంచెం పైకి వెళ్తే మనకి మంచి లొకేషన్, టెంపుల్ ఫుల్ వ్యూ మనకు కనిపిస్తుంది అన్నమాట. టెంపుల్కి అయితే వచ్చేసాం. సో టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంది. సో అక్కడే స్వామివారు గర్భగుడి. గోదావరి నది చీకటి అయిపోయింది కాబట్టి మనకి ఏం కనిపించదు. ఇప్పుడే భోజనం అయిపోయింది. ఇంకా అలా తినేసి రూమ్కి వెళ్ళిపోతున్నాం. మీరు ముందు వెళ్ళిపోతున్నాడు. బాయ్. రూమ్లో కలుద్దాం. ఇట్లా ఉంటుంది భద్రాచలం. చుట్టూ ఫ్లాగ్స్, ఏం కావాలని అన్నీ ఉంటాయి. కొనుక్కున్నాం. ఇదే మా హోటల్.